సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, బంధువులతో విరోధం, ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు, ఒక ఇల్లు కొందాం అనుకుంటారు, అది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది మోసం చేయడం, అది మోసపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అలాగే సప్తమంలో రాహు, జన్మరాశిలో కుజకేతువులు, ఏకాదశిలో గురువు కంబస్ట్ అయ్యారు. ఇన్ని పెద్ద గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం, జీవిత భాగస్వామితో విభేదం రావడం, పార్ట్నర్షిప్లో విడిపోవడం, పార్ట్నర్షిప్ వల్ల నష్టం రావడం, వాళ్ళు మీకు బాగా చేస్తారని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కోపాన్ని అధిగమించాలి. ఎంతవరకు నియంత్రించుకుంటే అంత మంచిది. ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. డాక్టర్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, ఈ ఫ్యాషన్ డిజైన్, అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ వారం బాగుందని చెప్పచ్చు. భాగ్యంలో శుక్రుడు ఉన్నారు, బలంగా ఉన్నారు. వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ధనం రూపాయి కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఏదో విధంగా సంప్రాప్తిచ్చే విధంగా గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొన్ని జాగ్రత్తలు వహించాలి. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి, అయితే ధనం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. సహనాన్ని పరీక్షించినట్టుగా ఆ భగవంతుడు మనం పరీక్షిస్తుంటాడు. ఏమిటి ఈ జీవితం, ఎందుకు ఇలా ఉంది అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం, ఉద్యోగం పోవడం, ఉద్యోగానికి అప్లై చేస్తే రాకపోవడం, అలాగే వ్యాపారస్తులకైతే వ్యాపారంలో నష్టం రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవికి, శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని ప్రతిరోజు చిటికడు కుంకుమార్చన చేయండి. అష్టోత్తరంతో కుబేర కుంకుమ కావచ్చు, ఆరవల కుంకుమ, కుబేర కుంకుమతో పూజ చేయడం వల్ల ఏదైనా రావాల్సిన ధనం స్ట్రక్ అయినా సరే మరి రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి కొన్ని. కాబట్టి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు అమ్మవారి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలంటే ఆదివారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.